బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగ్రకుట్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, షాపింగ్ మాల్స్ లో సోదాలు జరుపుతున్నారు. అటు పార్క్ చేసిన వాహనాలు, హోటల్స్ పై నిఘా పెట్టారు. అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇక అటు హైదరాబాద్ లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. ప్రధాన నిందితుడు డాక్టర్ అహ్మద్ నివాసంలో గంటన్నరకు పైగా తనిఖీలు జరిగాయి. గుర్తు తెలియని రసాయనం, రైసిన్ విష పదార్థం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, కోల్డ్ ప్రెస్ మిషన్, కంప్యూటర్, పుస్తకాలు, పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ అహ్మద్ ఇంట్లో స్వాధీనం చేసుకున్న రసాయనాలు ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఉగ్రకుట్ర నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతుంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లలో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం సికింద్రాబాద్ నుంచి మా ప్రతినిధి మణికంఠ మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. మణికంఠ. యామిని, ఢిల్లీలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా హై అలర్ట్ కొనసాగుతుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లతో పాటు ఎయిర్పోర్ట్లో అలాగే బస్టాండ్లో ప్రస్తుతం రైల్వే పోలీసులు సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అటు మొత్తం బస్టాండ్కు సంబంధించి విస్తృతంగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఎక్కడికక్కడ విస్తృతంగా తనిఖీలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో ప్రయాణికులు ఎవరైతే దూర ప్రయాణాల నుంచి వస్తున్నారో వాళ్ళంతా కూడా, అలాగే ప్రయాణాలు చేసే వాళ్ళ వద్ద లగేజ్లను పూర్తి స్థాయిలో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్తో పాటు అలాగే బాంబు స్క్వాడ్తో పాటు అలాగే డాగ్ స్క్వాడ్తో 2 టీంలు మొత్తం రైల్వే స్టేషన్ వ్యాప్తంగా విస్తృతంగా అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఏవైనా వస్తువులు ఉన్నా కూడా వెంటనే తెలియజేయాలంటూ ఇప్పటికే అనౌన్స్మెంట్లు చేస్తున్న నేపథ్యం కూడా ఉంది. గత 2 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అనేక ఉగ్రవాదానికి సంబంధించి, కుట్రకోణకు సంబంధించి బయటకు వస్తున్న నేపథ్యంలో హై అలర్ట్ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఎయిర్పోర్ట్తో పాటు రైల్వే స్టేషన్లో కూడా ఈ పరిస్థితి నెలకొంది. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ ప్రయాణికుల వస్తువులను అయితే తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను కూడా డాగ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా రైల్వే పోలీసులు అయితే ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. ఎందుకంటే గత 24 గంటల క్రితమే సికింద్రాబాద్తో పాటు అలాగే కొన్ని రైల్వే స్టేషన్లకు, వీటితో పాటుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లకు, అలాగే దేశవ్యాప్తంగా ఉన్న చెన్నై కావచ్చు, త్రివేంద్రం కావచ్చు, అలాగే ముంబై ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎక్కడికక్కడ విస్తృతంగా అయితే సోదాలు చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ముఖ్యంగా పార్కింగ్ చేసిన వస్తువులతో పాటు హోటల్స్ పైన ఇప్పటికే అధికారులు నిఘా ఉంచారు. అలాగే ఏదైనా ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్ చేసిన వాహనాలు ఉంటే ఖచ్చితంగా వాటి సమాచారం తెలియజేయాలంటూ అధికారులు ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ముఖ్యమైన రద్దీ ప్రాంతాలతో పాటు పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఈ సోదాలు చాలా విస్తృతంగా జరుపుతున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి నిత్యం కూడా లక్షల మంది పర్యాటకులు వస్తున్నారు. అలాగే కొంతమంది బిజినెస్ పర్యటనల కోసం వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రస్తుతం ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోనే కాకుండా పూర్తిగా బేగంపేట రైల్వే స్టేషన్ కావచ్చు, అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. రైల్వే స్టేషన్లో ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్తో పాటు ప్రయాణికులు ఉండే వెయిటింగ్ హాల్స్తో, అలాగే రైళ్లలో కూడా ముఖ్యంగా ప్లాట్ఫామ్ మీదకు వచ్చే రైళ్లలో కూడా ప్రస్తుతం ఈ తనిఖీలు అయితే చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో రైల్వే అధికారులు ప్రతి బ్యాగ్ను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్తో ప్రత్యేకంగా లోపల ఉన్న వస్తువులను పరిశీలించిన తర్వాతనే వాళ్ళని లోపలికైతే అలౌ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత 2 రోజుల క్రితం టెర్రరిస్ట్ మొయినుద్దీన్ అయితే పట్టుబడ్డాడు. దేశవ్యాప్తంగా పలు కుట్రలకు ప్లాన్ చేసిన నేపథ్యంలో అతని నుంచి వివరాలు కూడా రాబడుతున్న గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ నేపథ్యంలోనే అధికారులు అలర్ట్ అయ్యారు. హైదరాబాదు అటు దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎక్కువగా హైదరాబాద్ మూలాలే
కనిపెడుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాదు టెర్రరిస్టులకు నివాస ప్రాంతంగా కూడా మారుతుంది. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. రైల్వే పోలీసులు పూర్తి స్థాయిలో అటు ఎక్కడైతే ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో ప్యాసింజర్లతో పాటు పూర్తి స్థాయిలో ప్రయాణికులు ప్రయాణించే బోగిల్లో కూడా విస్తృతంగా ఈ తనిఖీలు చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం రైల్వే బోగిలో అయితే ఉన్నాం, చూసుకోవచ్చు. పోలీసులు వాళ్ళ యొక్క విస్తృతంగా ఈ తనిఖీలు అయితే చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు తీసుకువెళ్ళి క్యారీ చేసే బ్యాగులతో పాటు పూర్తి స్థాయిలో అవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే భారీ ఉగ్రవాదులు అటాక్ చేస్తారని హై అలర్ట్ ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న ముంబైతో పాటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అలాగే వివిధ మెట్రో ఏరియాల్లో ప్రస్తుతం ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. విజువల్స్లో చూసుకోవచ్చు. ఆ ట్రైన్లో ప్రయాణించే ప్రతి వాహన ఎవరైతే ప్యాసింజర్స్ ఉంటారో అనుమానాస్పదంగా ఉన్న వస్తువులతో పాటు అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళ యొక్క వస్తువులను పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రత్యేకంగా ఇప్పుడు ప్రతిరోజు కూడా గస్తీలో సుమారుగా 8 గంటల డ్యూటీలో ఒక మొదటి విడత బందోబస్తులో సుమారు 20 మంది డ్యూటీ చేస్తూ ఉంటారు. అయితే అదనంగా రైల్వే పోలీస్తో పాటు ఇతర లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా సహాయం కోరారు. ప్రస్తుతం వాళ్ళు కూడా ఎక్కడికక్కడ ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా అటు ఢిల్లీలో అక్కడ ఉగ్రదాడి జరిగింది. అనంతరం అక్కడ దాడి జరిగిన అనంతరం 2 రోజుల క్రితం టెర్రరిస్ట్ మొయినుద్దీన్ అయితే పోలీసులకు పట్టుబడ్డాడు. సో హైదరాబాద్లో కూడా కొన్ని పేలుళ్లకు ప్లాన్ చేశారన్న అనుమానంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందరినీ కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్ర అధికారులకైతే అలర్ట్ జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే అధికారులు ట్రైన్లతో పాటు అలాగే ప్లాట్ఫామ్లు అలాగే వాటికి ఆనుకున్న పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ఈ సోదాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, అలాగే వాళ్ళు క్యారీ చేసిన వస్తువులు ఏంటనేది ప్రతిదీ డాగ్ స్క్వాడ్తో పాటు అలాగే ఇతర పోలీస్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ప్రస్తుతం తీసుకువెళ్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఈ సోదాలు నిరంతరం అంటే మరో కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. సిటీలో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తుల పట్ల అలర్ట్గా ఉండాలి. ఏదైనా వస్తువులు అనుమానంగా ఉన్నా ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందించాలని ఇప్పటికే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.